ఓం శాంతి. బాబా చెప్తున్నారు 14/3/24 మధురమైన పిల్లలు, మీరు ఈ చదువుని ఎప్పుడూ మిస్ చేయకూడదు. చదువు ద్వారానే స్కాలర్షిప్ లభిస్తుంది. కావున బాబా ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో దాన్ని గ్రహించాలి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: అర్హులైన బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? వారి గుర్తులు వినిపించండి. జవాబు: ఫస్ట్ పాయింట్, ఎవరికైతే బాబా గీతా జ్ఞానం నోటికి కంఠస్థమై ఉంటుందో. సెకండ్ పాయింట్, ఎవరైతే అనేకులను తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో. మూడో పాయింట్, అనేకులకు జ్ఞాన ధనపు దాన పుణ్యాలు చేస్తూ ఉంటారు. 4వ పాయింట్, ఎప్పుడూ పరస్పరం మతభేదాల్లోకి రారు. 5, ఎవరికైతే ఏ దేహదారిలోనూ బుద్ధి వేలాడుతూ ఉండదో వారే అర్హులైన బ్రాహ్మణులు కదా. 6, బ్రాహ్మణులు అనగా తమలో ఏ భూతాలు లేనివారు, దేహ అహంకారమును వదిలి దేహీ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేసేవారు కదా. అర్హులైన బ్రాహ్మణులు అని ఎవరిని అంటారు? వాళ్ళ గుర్తులేంటి? గీతాజ్ఞానం నోటికి కంఠస్థమై ఉంటారు, అనేకులను తమ సమానంగా తయారు చేస్తారు, అనేకులకు జ్ఞాన ధనం యొక్క దాన పుణ్యాలంటే దానం చేస్తారు, మతభేదాల్లోకి రాకుండా ఎవరైతే ఏ దేహదారిలో బుద్ధి చిక్కుకోకుండా ఉంటుందో వాళ్ళే అర్హులైన బ్రాహ్మణులు అని చెప్తున్నారు. ఓం శాంతి. బాబా అంటారు, బాబా తమ పరిచయాన్ని మరియు సృష్టి చక్ర పరిచయాన్ని ఇచ్చారు కదా. ఈ సృష్టి చక్రం ఖచ్చితంగా యథాతథంగా పునరావృతమవుతుందని పిల్లల బుద్ధిలో కూర్చుంది. నాటకాన్ని తయారు చేస్తారు, మోడల్స్ని తయారు చేస్తారు, మళ్ళీ అవి రిపీట్ అవుతాయి. పిల్లలైన మీరు మీ బుద్ధిలో ఈ చక్రం నడవాలి. మీ పేరే స్వదర్శన చక్రధారి. కావున ఇది బుద్ధిలో తిరగాలి. బాబా ద్వారా ఏ జ్ఞానమైతే లభిస్తుందో దాన్ని గ్రహించాలి. చివర్లో బాబా మరియు రచనల ఆది మధ్యాంతరాలే గుర్తుండేలా దాన్ని గ్రహించాలి. పిల్లలు చాలా బాగా పురుషార్థం చేయాలి కదా. బాబా ఏం చెప్తున్నారు? పిల్లలు చాలా బాగా పురుషార్థం చేయాలి. ఇది విద్య. ఈ విద్యను గూర్చి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. వర్ణాల తేడా అయితే ఉంది కదా, తామంతా కలిసి ఒక్కటిగా అయిపోవాలి అని మనుషులు భావిస్తారు. ఇప్పుడు ఇంతటి ప్రపంచమంతా ఒక్కటిగా అవ్వచాలదు కదా. ఇక్కడ మొత్తం విశ్వం అంతట్లో ఒకే రాజ్యము, ఒకే ధర్మం, ఒకే భాష కావాలి. అది సత్యుగంలో ఉండేది. విశ్వరాజ్యాధికారం ఉండేది. దానికి లక్ష్మీనారాయణలు అధిపతులుగా ఉండేవారు. అదే విశ్వంలోని శాంతి, అదే విశ్వంలోని శాంతి రాజ్యమని మీరు తెలియచేయాలి కదా. అది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది, విశ్వరాజ్యాధికారం ఉండేది కదా. లక్ష్మీనారాయణలు దానికి అధిపతులుగా ఉండేవారు. అక్కడ ఏముంటుంది? శాంతి ఉంటుంది. ఇది కేవలం భారతదేశ విషయమే. వీరి రాజ్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మొత్తం విశ్వం అంతట్లో శాంతి ఉంటుంది. ఎప్పుడు? సత్యయుగంలో. ఇది మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. బాబా అంటారు, అందరూ భక్తులే. తేడాను కూడా మీరు చూస్తారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి చెయ్యకపోతే భూత ప్రేతాలు, భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి చెయ్యకపోతే భూత ప్రేతాలు ఏమీ తినేయు. మీరు బాబాకు చెందిన వారిగా అయ్యారు. మీలో ఏ భూతాలైతే ఉండేవో అవన్నీ తొలగిపోతాయి కదా. తొలగిపోయాయా? దేహ అహంకారమే మొట్టమొదటి భూతం. అన్నిటికన్నా పెద్ద భూతం ఏంటి? దేహం యొక్క అభిమానం కదా. నేను దేహాన్ని అనుకోవడం, దేహం యొక్క అహంకారం కదా. అహంకారం ఏం చేస్తుంది? పైనుంచి కిందకి తోసేస్తుంది. అందుకే దేహాభిమానమే పెద్దదని చెప్తున్నారు. దానిని తొలగించేందుకే బాబా దేహీ అభిమానులుగా తయారు చేస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేయడం ద్వారా
ఏ భూతము మీ ముందుకు రాదు. 21 జన్మల వరకు ఏ భూతము రాదు. ఈ 5 భూతాలు రావణ సాంప్రదాయానికి చెందినవి. రావణుడు రాజ్యం చేస్తాడు. రామరాజ్యం వేరు, రావణ రాజ్యం వేరు. రావణ రాజ్యంలో భ్రష్టాచారులు ఉంటారు, మరియు రామరాజ్యంలో శ్రేష్టాచారులు ఉంటారు. దీని తేడాను గురించి కూడా మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. బాబా అంటారు, మీలో కూడా తెలివైన వారు, చురుకైన వారు ఎవరైతే ఉంటారో వారే బాగా అర్థం చేసుకోగలరు కదా. చురుకైన వారు, తెలివైన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళే ఏం చేయగలుగుతారు? ఈ విషయాల్ని అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మాయారూపీ పిల్లి తక్కువేమీ కాదు. అప్పుడప్పుడు చదువును వదిలేస్తారు, సెంటర్ వద్దకు వెళ్ళరు, దైవీ గుణాలు ధారణ చేయరు. కళ్ళు కూడా మోసం చేస్తాయి కదా. కళ్ళు కూడా ఏం చేస్తాయి? మధ్య మధ్యలో మోసం చేస్తాయి. ఏదైనా మంచి వస్తువును చూస్తే దాన్ని తినేస్తారు. ఈ లక్ష్మీనారాయణలు పిల్లలైన మీ లక్ష్యం అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. మీరు ఈ విధంగా తయారవ్వాలి. ఇటువంటి దైవీ గుణాలు ధారణ చేయాలి. యథా రాజారాణి తదా ప్రజ. అందరిలోనూ దైవీ గుణాలు ఉంటాయి, అక్కడ అసురి గుణాలేవి ఉండవు. అలాగే అసురులు కూడా ఉండరు. బాబా అంటారు, ఈ విషయాలను బ్రహ్మకుమారి కుమారులైన మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మీకు శుద్ధమైన అహంకారం ఉంది కదా. మీరు ఆస్తికులుగా అయ్యారు. ఎందుకంటే మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి చెందిన వారిగా అయ్యారు. ఏ దేహదారి రాజయోగ జ్ఞానమును కదా, ఏ దేహదారి రాజయోగ జ్ఞానములు లేక స్మృతి యాత్రను ఎప్పుడూ నేర్పించలేడని కూడా మీకు తెలుసు. ఒక్క బాబాయే నేర్పిస్తారు. మీరు నేర్చుకుని మళ్ళీ ఇతరులకు నేర్పిస్తారు. మీకు ఇది ఎవరు నేర్పించారు, మీ గురువు ఎవరు అని మిమ్మల్ని అడుగుతారు కదా. మీ గురువు ఎవరు, ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలిసాయి, మీకు ఎవరు చెప్తున్నారు అని అడుగుతారట. ఎందుకంటే టీచరు ఎవరు ఆధ్యాత్మిక విషయాలను నేర్పించరు, వాటిని గురువే నేర్పిస్తాడు. వీరు మన గురువు కాదని, వీరు మనకు సద్గురువు అని పిల్లలకు తెలుసు. బాబా అంటారు, వారిని సుప్రీం అని కూడా అంటారు. డ్రామానుసారంగా సద్గురువే స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు, మరియు వారైతే వినిపిస్తారో కదా. బాబా చెప్తున్నారు, ఇస్తారు, మరియు వారు ఏదైతే వినిపిస్తారో అదంతా సత్యమనే వినిపిస్తారు. మళ్ళీ వారు సత్యఖండంలోకి వెళ్ళిపోతారు. సత్యము ఒక్కరే కదా. బాబా చెప్తున్నారు, సత్యం ఎంతమంది? ఒక్కరే. ఇంకే దేహదారినైనా స్మృతి చేయడం అసత్యమే. ఇక్కడ మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఏ విధముగా ఆత్మలందరూ జ్యోతిర్బిందువులేనో అలాగే బాబా కూడా జ్యోతిర్బిందువే. ఆత్మలందరి సంస్కారాలు మరియు కర్మలు వేరువేరుగా ఉంటాయి. ఒకే రకమైన సంస్కారాలు ఉండచాలు. ఒకే విధమైన సంస్కారాలు ఉన్నట్లయితే రూపురేఖలు కూడా ఒకే విధంగా ఉండాలి. ఎప్పుడూ ఒకే విధమైన రూపురేఖలు ఉండచాలు, కొద్దిగా తేడా తప్పకుండా ఉంటుంది అంటున్నారు బాబా. ఈ నాటకం అయితే ఒక్కటే, అలాగే సృష్టి కూడా ఒక్కటే, కానీ అనేకం కాదు. పైన కింద కూడా ప్రపంచం ఉంది. పైన తారల్లో ప్రపంచం ఉందని కేవలం కోతలు కోస్తూ ఉంటారు. ఇది ఎవరు చెప్తారు అని బాబా అంటారు కదా. పైన ప్రపంచం ఉందని ఎవరు చెప్తారు? అప్పుడు శాస్త్రాల పేరును తీసుకుంటారు. శాస్త్రాలను తప్పకుండా మానవులే వ్రాసుంటారు కదా. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా కదా. ఇదంతా కూడా ఏంటి? రచింపబడి ఉన్న ఆట అని మీకు తెలుసు కదా. బాబా అంటున్నారు కదా, తెలుసా లేదా?
తెలుసు కదా, ఏదో ఒక రోజుకి ప్రపంచం అంతా వినాశనం అయిపోతుంది అని చెప్పి. తెలుసా మరి? బాబా అంటారు, బాబా చెప్తారు కదా, క్షణ క్షణం మొత్తం ప్రపంచ పాత్ర ఏదైతే నడుస్తుందో అది కూడా డ్రామాలో రచింపబడి ఉన్న ఆట. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, మనుష్య మాత్రులందరూ ఎవరైతే ఉన్నారో వారంతా ఏ విధంగా పాత్రను అభినయిస్తారో పిల్లలైనా మీ బుద్ధిలోకి వచ్చేసింది. పాత్రను అభినయించేందుకు అందరూ నెంబర్ వారీగా వస్తారు. బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు. మళ్ళీ పిల్లలైన మీరు ఇతరులకు అర్థం చేయించవలసి ఉంటుంది. పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తూ ఉంటారు. అప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు కదా, అప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడికి వస్తారు. అలాగే పేదవారు వస్తారు. ఎక్కువగా పేదవారి బుద్ధిలోనే వెంటనే కూర్చుంటుంది. బాబా అంటారు, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చినా కానీ వారికి ఏదైనా పని వస్తే ఇక మాకు ఖాళీ లేదు అని అంటారు. మేము బాగా చదువుతామని ప్రతిజ్ఞ చేస్తారు. కానీ మళ్ళీ చదవకపోతే వారికి దెబ్బ తగులుతుంది. మాయ ఇంకా తన వైపుకు లాగేసుకుంటుంది. బాబా అంటారు, చదవడమునే ఆపు చేసే పిల్లలు ఎందరో ఉంటారు. చదువు మిస్ అయినట్లయితే తప్పకుండా ఫెయిల్ అయిపోతారు కదా. చదవడం ఆపు చేసే పిల్లలు చాలామంది ఉంటున్నారు. పిల్లలు చదువు మిస్ అయితే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు అని చెప్తున్నారు బాబా. స్కూల్లో మంచి మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారెప్పుడూ వివాహాలకు ఇటు అటు వెళ్ళేందుకు సెలవు తీసుకోరు కదా. స్కూల్లో మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఫస్ట్ క్లాస్ రావాలనే సంకల్పంలో ఎవరైతే ఉంటారో అలాంటి పిల్లలు వివాహాలకి లేకపోతే అక్కడికి ఇక్కడికి తిరగడంలో సమయాన్ని వ్యర్థం చేసుకోరు. మేము బాగా చదివి ఫస్ట్ నెంబర్ తీసుకోవాలని వారి బుద్ధిలో ఉంటుంది. కావునే చదువుతారు. ఎప్పుడూ చదువును మిస్ అయ్యాలి అని ఆలోచించరు. వారికి చదువు తప్ప ఇంకేది మధురంగా అనిపించదు. వాటి వల్ల సమయం వ్యర్థమైపోతుంది అని భావిస్తారు. బాబా అంటారు, ఇక్కడ చదివించే టీచర్ అయితే ఒక్కరే, కావున దీనిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. బాబా అంటారు, అందరిలో కూడా నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా ఉన్నవారు కదా. బాబా అంటారు, పురుషార్థానుసారంగా ఉన్నారు. చదివేవారు బాగున్నట్లయితే చదివించే వారికి కూడా చెప్పాలని మనసు కలుగుతుంది. టీచర్ పేరు ప్రఖ్యాతమవుతుంది, గ్రేడ్ పెరుగుతుంది కదా. బాబా అంటారు, ఉన్నత పదవి లభిస్తుంది. తప్పకుండా పిల్లలు ఎంతగా చదువుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఒకే క్లాస్లో ఒకరు చదివి ఉన్నత పదవిని పొందుతారు, ఇంకొకరు తక్కువ పదవిని పొందుతారు. అందరి సంపాదన ఒకే విధంగా ఉండదు. బాబా అంటారు, అందరి సంపాదన ఒకే విధంగా ఉంటుందా? అంతా బుద్ధిపైన ఆధారపడి ఉంది. అక్కడ మనుషులను చదివిస్తారు. ఇక్కడైతే అనంతమైన తండ్రి మిమ్మల్ని చదివిస్తారు. కావున దీనిని బాగా చదువుకోవాలి. పొరపాటు చెయ్యకూడదు. తప్పుడు మాటలు వినిపిస్తూ ఒకరినొకరు ద్రోహులుగా కూడా అవుతారు. కావున పరమాత్మ మతంపై బాబా చెప్తున్నారు, కావున పరమతంపై నడవకూడదు. శ్రీ మతాన్ని గూర్చి పరమతంపై నడవకూడదు. శ్రీ మతమును గూర్చి ఎవరు ఏం చెప్పినా స్వయంగా బాబాయ్ మనల్ని చదివిస్తున్నారు. కావున ఆ చదువును ఎప్పుడూ వదలకూడదన్న నిశ్చయమైతే మీకుంది. పిల్లలు నెంబర్ వారీగా ఉన్నారు. బాబా మొట్టమొదటి వారు. మీరు చదువును వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకెక్కడి నుండి ఈ చదువు లభించజాలదు కదా. ఈ చదువుని ఇక్కడ వదిలేసామనుకోండి, మళ్ళీ కావాలంటే వస్తుందా? రాదు. అందుకని ఏం చేయాలి? చదువుని చదవాలి, అనేక మంది చేత చదివించాలని చెప్తున్నారు బాబా కదా.
బాబా అంటారు, మనం చదువుకోవాలి, అనేక మంది చేత చదివించాలి, పరమతం పైన అయితే నడవకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా మొట్టమొదటి వారు. మీరు చదువుని వదిలి ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకెక్కడా ఈ చదువు అయితే మీకు లభించదు. దీనిని శివ బాబా ద్వారానే చదవాలి కదా. ఈ చదువు ఎవరు చదివిస్తున్నారు? స్వయంగా శివుడే చదివిస్తున్నారు. వ్యాపారం కూడా శివ బాబాతోటే చేయాలి. వినపడుతుందా? వ్యాపారం ఎవరితో చేయండి? అన్నీ శివ బాబాతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయండి. ఏవైనా తప్పుడు విషయాలు వినిపించి ఇతరుల తలను తిప్పేస్తారు. ఇది శివబాబా బ్యాంకు. ఎవరైనా బయట సత్సంగాన్ని ప్రారంభిస్తే మేము శివబాబా బ్యాంకులో జమ చేసుకోవాలి, అది ఎలా చెయ్యాలని అంటారు. పిల్లలు ఎవరైతే వస్తారో వారు శివబాబా బండారాలో వేస్తారు. ఒక్క పైసా వేసినా అది మళ్ళీ 100 రెట్లుగా లభిస్తుంది. మీకు వీటికి బదులుగా మహల్లు లభిస్తాయని శివబాబా అంటారు కదా. ఈ పాత ప్రపంచం అంతా అంతమవనున్నది. ధనవంతులు మంచి మంచి కుటుంబాల నుండి ఎందరో వస్తారు. మాకు శివబాబా బండారం ద్వారా పాలన జరగడం లేదు అని ఇలా ఎవ్వరూ అనరు. అందరి పాలన జరుగుతుంది. కొందరు పేదవారిగా ఉన్నారు, కొందరు షావుకారులుగా ఉన్నారు. షావుకారుల కన్నా పేదవారు ముందు ఉన్నారు. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. మేము బాబాకు చెందిన వారిగా అయిపోవాలని చాలామంది కోరుకుంటున్నారట కదా. చాలామంది ఏం కోరుకుంటున్నారు? మేము బాబాకు చెందిన వారిగా అవ్వాలి అని. కానీ అర్హులుగా కూడా ఉండాలి కదా. దృష్టాంతం కూడా కావాలి. బాబా అంటారు, జ్ఞానానికి కూడా జ్ఞానమును కూడా ఇవ్వగలగాలి. గవర్నమెంట్ కూడా అన్నీ పరిశీలిస్తుంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నీ పరిశీలిస్తుంది. ఇక్కడ కూడా అన్నీ చూడడం జరుగుతుంది. సేవ చెయ్యవచ్చు, కానీ నెంబర్ వారీగా అయితే ఉన్నారు. అందరూ తమ తమ పురుషార్థం చేస్తున్నారు. కొందరు బాగా పురుషార్థం చేస్తూ చేస్తూ మళ్ళీ అబ్సెంట్ అయిపోతారు. అకారణంగా రావడం వదిలివేస్తారు. మళ్ళీ ఆరోగ్యం కూడా అలాగే అయిపోతుంది. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకే ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది కదా. అన్నీ నేర్చుకోవడం వల్ల సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఎప్పుడైతే నేర్చుకోమో అప్పుడు ఏమైపోతాం? అనారోగ్యంతో అయిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, కొందరికి అభిరుచి ఉంటుంది. స్మృతి ద్వారానే మా పాపాలు అంతమవుతాయి అని భావిస్తారు. అటువంటి వారు బాగా పురుషార్థం చేస్తారు. కొందరైతే వ్యర్థంగా టైం పాస్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. బాబా చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఏం చేయండి? పరిశీలించుకోండి అని చెప్తున్నారు బాబా. ఏదైనా పొరపాటు చేసినట్లయితే కదా పరిశీలించుకోండి. బాబా అంటారు, కొందరైతే వ్యర్థంగా టైం పాస్ చేస్తూ ఉంటారట. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి కదా. బాబా అంటారు, మీరు ఎవరిని చదివించలేరు అని తెలిసిపోతుంది కదా. బాబా ఏమంటారు? పిల్లలకి వ్యర్థంగా టైం పాస్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, ఏదైనా పొరపాటు జరిగిందా అని. లేదంటే పొరపాటు ఏం జరిగినట్టు? అందుకని మీరు ఎవరిని చదివించలేదు అని తెలిసిపోతుంది. మనం ఎవరినైనా చదివిస్తే అనుకోవచ్చు, మనం ఎవరిని చదివించలేదు. ఎవరు చదివిస్తున్నారు? మనల్ని కూడా బాబాయే కూర్చుని చదివిస్తున్నారు. అవునా? బాబా కూర్చుని చదివిస్తున్నారా? మనకి మనంగా చదివేసుకుంటున్నామా? బాబా కూర్చునే మనల్ని చదివిస్తున్నారు. మనకి మనంగా అయితే మనం చదువుకోవట్లేదు కదా. బాబా అంటారు, 7 రోజుల్లో మీరు అర్హులైన బ్రాహ్మణులుగా అయిపోవాలి. కేవలం నామమాత్రపు బ్రాహ్మణీలు అక్కర్లేదు. ఎవరి నోటిలోనైతే బాబా గీతా జ్ఞానం కంఠస్థమై ఉంటుందో వారే బ్రాహ్మణి. బ్రాహ్మణుల్లో కూడా నెంబర్ వారీగా ఉంటారు. అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. చదువుపై జ్ఞానం లేకపోతే మీరు వెళ్ళి ఏమవుతారు? చదువుపై జ్ఞానం లేకపోతే అక్కడికి వెళ్ళి ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? ప్రతి ఒక్కరూ తమ
పురుషార్థంను తాము చేయాలి, సేవా ప్రమాణం ఇవ్వాలి. అప్పుడు వీరు ఇటువంటి పదవిని పొందుతారు అని అర్థమవుతుంది. మళ్ళీ అది కల్పాంతరాలు కొరకు రచింపబడుతుంది. బాబా అంటారు కదా, ఎప్పుడు ఉంటుందా, అప్పుడప్పుడునా, ఎప్పుడు ఉంటుంది కదా. బాబా అంటారు, కదా చదివించలేకపోతున్నారు. బాబా ఏం చెప్తున్నారు పిల్లలందరికీ, చదువును చదివించలేకపోతే నేను పూర్తిగా చదవలేను, కావునే చదివించలేకపోతున్నానని లోపల భావించాను. మీరు చదివించేందుకు అర్హులుగా ఎందుకు అవ్వరు? ఎంతవరకు బ్రాహ్మణిని చూపించాలి? బాబా అంటారు, మీ సమానంగా తయారు చేయలేదా అని బాబా అడుగుతారు కదా. ఎక్కడైతే బాగా చదువుతారో వారికి సహాయం చేయాలి. చాలామందికి పరస్పరం మత భేదాలు ఉంటాయి, ఒకరికొకరు పట్టుకుని వేలాడుతూ చదువును వదిలేస్తారు. బాబా చెప్తున్నారు, ఎవరు చేస్తే వారే పొందుతారు. పరస్పరం ఒకరి విషయాల్లోకి ఒకరు వచ్చి మీరు చదువును ఎందుకు వదిలేస్తారు అని బాబా కూడా అడుగుతారు కదా. బాబా కూడా ఏమంటున్నారు, బాబా చెప్తున్నారు, ఎందుకంటే వచ్చే పొందుతారు. పరస్పరం ఒకరి విషయాల్లోకి ఒకరు వచ్చి మీరు చదువుని ఎందుకు వదిలేస్తున్నారు? ఇది కూడా డ్రామాయే, భాగ్యంలో లేదు. రోజు రోజుకు చదువు జోరు పెరుగుతూ ఉంటుంది, సెంటర్లు తెరుస్తూ ఉంటారు. బాబా అంటారు, ఇది శివబాబా కదా, ఇది శివబాబా ఖర్చు కాదు, ఇది మొత్తం పిల్లలందరి ఖర్చు కదా. ఇదైతే శివబాబా ఖర్చు కాదు, పిల్లలందరి ఖర్చు అంటున్నారు బాబా. బాబా అంటారు, ఇది శివబాబా ఖర్చు కాదు, ఇది మొత్తం పిల్లలందరి ఖర్చు. ఈ దానం అన్నిటికన్నా మంచిది. ఈ దానం వల్ల అల్పకాలిక సుఖం లభిస్తుంది మరియు దీనివల్ల 21 జన్మల ప్రారంధం లభిస్తుంది. బాబా అంటారు, ఇక్కడకు మనం నరుని నుండి నారాయణగా అయ్యేందుకు వస్తామని మీకు తెలుసు. కావున ఎవరైతే దేహాభిమానంలోకి వచ్చి ఎంతోమంది పోట్లాడుకుంటూ ఉంటారు కదా, దేహాభిమానంలోకి వచ్చి పోట్లాడుకుంటారు. తమ భాగ్యం పైనే ఏం చేస్తారు? తమ భాగ్యం పైనే అడుగుతారు కదా, తమ భాగ్యం పైన ఇమ్మనే అడుగుతారు. కావుననే మాతల మెజారిటీ ఉంది. బాబా అంటారు, మాతల పేరే ప్రసిద్ధమై ఉంది. డ్రామాలో మాతల ఉన్నతి కూడా రచింపబడి ఉంది అని చెప్తున్నారు బాబా. కావున బాబా మధురమైన పిల్లలకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్నొక్కనే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు. బాబా పిల్లలకి ఏం చెప్తున్నారు? నా మధురమైన పిల్లలు నన్నొక్కనే స్మృతి చెయ్యండి, ఇతర విషయాలన్నింటినీ వదిలేయండి అని చెప్తున్నారు. ఆత్మాభిమానులుగా ఉండండి అని చెప్తారు కదా. ఆత్మాభిమానులుగా అయి ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఆత్మాభిమానులుగా అయి ఉండండి అని చెప్తారు. అసలు శరీరమే లేకపోతే ఇతరుల మాటలు ఎలా వింటారు? నేను ఒక ఆత్మను, ఇప్పుడు నేను తిరిగి వెళ్ళాలి అని పక్కా అభ్యాసం చేయాలి. వీటన్నిటినీ త్యాగం చేయండి మరియు బాబాను స్మృతి చేయండి అని బాబా అంటారు. దీనిపైనే మొత్తం ఆధారపడి ఉంది. వ్యాపారాలు మొదలైనవి కూడా చెయ్యండి. 8 గంటలు వ్యాపారం, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు ఈ గవర్నమెంట్ సేవను చేయండి కదా అని కూడా మీరు నాకు చేయడం లేదు, అది కూడా నాకు చేయట్లేదు. 24 గంటలకి 16 గంటలు నీకే, 8 గంటలే బాబా సేవ. కానీ పిల్లలు ఏం చేయట్లేదట, అది కూడా చెయ్యట్లేదట. మొత్తం విశ్వసేవ చేస్తారు
దీని కొరకు సమయాన్ని కేటాయించండి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఆ గవర్నమెంట్ సేవకు 8 గంటలు చేస్తారు కదా, గవర్నమెంట్ సేవను 8 గంటలు చేస్తారు. దానివల్ల ఏం లభిస్తుంది? 1000, 2000, 5000. ఈ గవర్నమెంట్ సేవను చేయడం ద్వారా మీరు పద్మాపతులుగా అవుతారు. కావున ఎంత హృదయపూర్వకంగా సేవ చేయాలి? అష్టరత్నాలు తయారయ్యారంటే మరి తప్పకుండా 8 గంటలు బాబాను స్మృతి చేసే ఉంటారు. భక్తి మార్గంలో ఎంతగానో స్మృతి చేస్తారు. సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు, కానీ ఏమీ లభించదు. గంగా స్నానాలు, జపతపాదులు చేయడం ద్వారా తండ్రి లభించరు, వారసత్వము లభించదు. ఇక్కడైతే మీకు బాబా నుండి వారసత్వం లభిస్తుంది అంటున్నారు బాబా. అక్కడైతే ఎంతో కష్టపడతారు, కానీ ఫలమైతే లేదు. ఇక్కడైతే కష్టపడకుండానే బాబా ఏం చేస్తున్నారు? ఫలాన్ని ఇస్తున్నారు. అయినా సరే పిల్లలు ఏం చేయలేకపోతున్నారు? ఫలాన్ని తీసుకోలేకపోతున్నారు కదా. బాబా అలాగా, బాబా ఇలాగా ఏదో ఒక సాకులు చెప్పి ఏమైపోతున్నారు? పురుషార్థంలో బలహీనమైపోతున్నారు. అందుకని బాబా ఏం చెప్తున్నారు? 8 గంటలు ఇంట్లో అన్నీ చేసుకోండి, 8 గంటలు వ్యాపారం చేయండి, 8 గంటలు విశ్రాంతి తీసుకోండి, 8 గంటలు బాబాను స్మృతి చేయండి. అర్థమైందా? అలా ఎప్పుడైతే చేస్తారో మీరు ఉన్నతమైన పదవికి అధికారులుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా కదా. అన్నీ చేసుకోండి. ముందు మనసు ద్వారా ఏం చేయండి? బాబాని స్మృతి చేయండి. అప్పుడు వ్యర్థం అనేది మన దగ్గరికి రానే రాదన్నమాట. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, శ్రీమతాన్ని వదిలి ఎప్పుడూ పరమతంపై నడవకూడదు. తప్పుడు మాటల్లోకి వచ్చి చదువు నుండి ముఖం తిప్పుకోకూడదు. మత భేదాల్లోకి రాకూడదు. అర్థమవుతుందా? శ్రీమతాన్ని వదిలి పరమతంపై నడవకండి. తప్పుడు మాటల్లోకి వచ్చి చదువు నుండి ముఖం తిప్పుకోకండి. ఎవరికి నష్టం? బాబాకి ఏమైనా నష్టమా? మనకే నష్టం. మనమే ఏమైపోతాం? పురుషార్థంలో బలహీనమైపోతాం. అప్పుడు ప్రాప్తి నుండి వంచితులైపోతాం అన్నమాట. సెకండ్ పాయింట్, మేము ఎక్కడా పొరపాటు చేయడం లేదు కదా. చదువుపై పూర్తి జ్ఞానం ఉందా? సమయాన్ని ఎక్కడా వ్యర్థం చేయడం లేదు కదా. ఆత్మాభిమానిగా అయ్యానా? ఆత్మీక సేవను హృదయపూర్వకంగా చేస్తున్నానా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదానము, ఆత్మీక అథారిటీతో పాటు నిరహంకారులుగా అయ్యి సత్య జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే సత్యమైన సేవాదారి భవ. సత్య జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపం ఏంటి? సత్యమైన సేవాదారిగా తయారవ్వడం. మరి సత్యమైన సేవాదారులైన అందరూను ఆ బాబా అంటారా? లేదు బాబా, ఆలోచిస్తాము సేవ చేయాలంటేని అని చెప్తారా? సేవ చేయాలంటే ఆలోచిస్తామన్నాం అనుకోండి, ఈలోగా సమయం కాస్త ఏమైపోతుంది? సమాప్తమైపోతుంది. అందుకని సత్యమైన సేవాదారిగా తయారవ్వండి. వృక్షంలో ఎప్పుడైతే సంపూర్ణ ఫలాల అథారిటీ వచ్చేస్తుందో అప్పుడు ఆ వృక్షం వంగుతుంది, అనగా నిర్మాణంగా అయ్యే సేవ చేస్తుంది. అదేవిధంగా ఆత్మీక అథారిటీ కలిగిన పిల్లలు ఎంతటి గొప్ప అథారిటీలుగా ఉంటారో అంతటి నిర్మాణులుగా మరియు సర్వులకు స్నేహిలుగా ఉంటారు కదా. పళ్ళు ఎక్కువ కాసిన చెట్టు ఏమవుతుంది? వంగు ఉంటుంది, ఎదరవాళ్ళు కోసుకోవాలి కదా అని. అదేవిధంగా అథారిటీ కల పిల్లలు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? స్నేహిలుగా ఉంటారు సర్వులకి. అల్పకాలపు అథారిటీ కలిగిన వారు అహంకారులుగా ఉంటారు. కానీ సత్యత యొక్క అథారిటీ కలిగిన వారు అథారిటీతో పాటుగా నిరహంకారులుగా కూడా ఉంటారు. వాళ్ళకి అహంకారం ఉండదు. ఇదే సత్యమైన జ్ఞానానికి ప్రత్యక్ష స్వరూపం. సత్యమైన సేవాదారి వృత్తిలో ఎంతటి అథారిటీ ఉంటుందో వారి వాణిలో కూడా అంతగానే స్నేహము మరియు నమ్రత ఉంటాయి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, భాగ్యానికి ఆధారం త్యాగం. త్యాగం లేకుండా భాగ్యం లభించదు. భాగ్యానికి ఆధారం ఏంటి? త్యాగం.
త్యాగం లేకుండా భాగ్యం లభించాలంటే లభించదు. అందుకని త్యాగం చేయాలి, భాగ్యాన్ని సంపాదించుకోవాలి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను. నేనెవరిని? స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను అనుకోండి. ఎప్పుడైతే స్వచ్ఛమైన మనసుతో సేవ చేస్తామో భగవంతుడు ఎప్పుడూ మనకేం చేస్తాడు? ఆ సేవకి రిటర్న్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. సచ్చే దిల్ పర్ సాహబ్ రాజీ. స్వచ్ఛమైన మనసుకి తండ్రి ఎప్పుడు రాజీ అయిపోతారనమాట. అచ్చా. ఓం శాంతి.